అవునా, నేను వెంటనే నేను గూఢచారులందరూ కూడా చెప్తాను, నా బంగారం ఎవడు దోచుకున్నాడో చెప్తాను అని అంటే, వద్దు స్వామి, నా తలరాత నాకు అర్థమైపోయింది, మీరు అంత బంగారం ఇచ్చినా నాకు ఆ దక్కలేదంటే నా తలరాత లేదని నేను అనుకుంటాను అంటే, అట్లా కాదు, ఇప్పుడు నేను నీకు ఒకటి దానికైనా 100 రెట్లు విలువైంది నీకు ఇస్తాను, దీన్ని నువ్వు ఎక్కడ ఇచ్చినా సరే నీకు 100 కిలోల బంగారం వస్తుంది, నీకు అంత విలువైంది, నువ్వు నా అంగుళీకం ఇస్తున్నాను, డైమండ్ రింగ్ ఇస్తాడనమాట. నా డైమండ్ రింగ్ నీకు తీసిస్తున్నాను, ఇది తీసుకెళ్ళి నువ్వు ఇంద్రప్రస్థంలో వెళ్ళి ఇచ్చావు అని అంటే ఇమీడియట్లీ దీన్ని తీసుకొని నీకు 100 కిలోల బంగారం ఇస్తారు, నీకు వీలైతే అక్కడనే ఏదైతే ఒక ఇల్లు కట్టిస్తారు, అన్నీ నీకు ఇచ్చేస్తారు, నువ్వు రాజయోగాన్ని అనుభవిస్తావు, నా దగ్గరికి వచ్చిన తర్వాత లేకపోవడం అనేది లేనే లేదు, ఇదిగో ఈ డైమండ్ రింగ్ తీసుకో అని చెప్పేసి డైమండ్ రింగ్ ఇస్తాడు. సంతోషం స్వామి, మీ దయ అని చెప్పేసి అనుకుంటాడు. మళ్ళీ 15 రోజుల తర్వాత వస్తాడు. ఈసారైనా వీడు బాగుపడ్డాలంటే యాజ్ ఇట్ ఈస్ అదే బండ మీద కూర్చుంటాడు, అడుక్కుంటూ ఉంటాడు.